హాయ్ ఎవ్రీవన్. సో సైన్స్ యాత్రకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎడ్డాలో ఎగ్జామ్ అనేది చాలా దగ్గర పడిపోతుంది. సో మనం అనుకున్నట్టు వీడియోస్ అనేవి కంటిన్యూస్గా రావడం జరుగుతాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం సెకండ్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఇది మ్యారథాన్ స్టార్ట్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా ఈ చాప్టర్ మొత్తం ఒకటే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో అందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ బుక్ అండ్ పెన్ పట్టుకుని కూర్చోండి. అండ్ ఒకవేళ మీరు సిలబస్ ఆల్రెడీ ఫినిష్ చేసేస్తే దీన్ని రివిజన్గా యూస్ చేసుకోండి. లేదు మీరు ఆ, చాలా మంది ఆస్పిరెంట్స్ ఎండ్ బ్యాటింగ్ చేస్తారు కాబట్టి చాలా ఐ మీన్ ఫ్యూ డేస్ ఉందనగా మొత్తం ఒకసారి చూసుకుని వెళ్తారు. బికాస్ అది కూడా పర్వాలేదు, ఎందుకంటే ఓవరాల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎలిమినేషన్ బాగా చేయగలిగిన వాళ్ళు, స్ట్రాటజీ ప్రకారం ఎగ్జామ్ని అటెండ్ చేసే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ సో స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ ఇద్దరు చేస్తారు కాబట్టి అందరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో ఒకటి, ఇది ఏ చాప్టర్ లోకి వస్తుందంటే లైఫ్ ప్రాసెసెస్ లోకి వస్తుంది. లివింగ్ వరల్డ్ లో ఉన్న లైఫ్ ప్రాసెసెస్. లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి? ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ దీస్ ఆర్ సమ్ ప్రాసెసెస్. ఏ ప్రాసెసెస్ అయితే లైఫ్ కంటిన్యూ అవ్వడానికి హెల్ప్ చేస్తాయో అలాంటి ప్రాసెసెస్ ని లైఫ్ ప్రాసెసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం హ్యూమన్ బీయింగ్స్, మనందరికీ కొన్ని మిలియన్స్ కోట్ల కణాలు ఉంటాయి, బాడీలో సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఎన్నటికీ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ లేకపోతే సెల్స్ అనేవి పని చేస్తాయా? చెయ్యవు. వెంటనే సెల్స్ చచ్చిపోతాయి కూడా. సెల్స్ అన్ని చచ్చిపోతే టిష్యూస్ చచ్చిపోతాయి. టిష్యూస్ చచ్చిపోతే ఆ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయితే ఏమవుతుంది? మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయితే పర్సన్ చచ్చిపోతాడు కదా. సో ఎనర్జీ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూనే ఉంటది బాడీలో, అయ్యి సెల్స్ కి వెళ్తూ ఉంటది. ఎలా వెళ్తుంది అంటే, సి, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఇప్పుడు ఏంటంటే, ఈగల్ ఎలా అయితే సూపర్ఫిషియల్ వ్యూ చూస్తుందో, అంటే ఈగల్ చూడండి, ఇక్కడ కింద నుండి పైకి వెళ్ళి ఆకాశం నుంచి బర్డ్ ఐ వ్యూతో మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తుంది. దానికి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి అంటే, ఆ బర్డ్ ఐ వ్యూతో పైనుంచి చూస్తుంది కాబట్టి మొత్తం దానికి తెలుస్తుంది ఆ ఏరియా కోసం. ఓకే. సో ఎప్పుడైతే మన పర్స్పెక్టివ్ మారుతుందో అప్పుడే మన నాలెడ్జ్ కూడా బాగా డీపెన్ అవుతుంది. ఓకే. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఒకటే చాప్టర్ లో ఇన్ డెప్త్ వెళ్ళిపోవడం అవసరం లేదు. బర్డ్ ఐ వ్యూ అనేది ఉండాలి, అన్ని చాప్టర్స్ లోని ఉండాలి. అదే వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఈ రోజు నేను మ్యారథాన్ చెప్పేది కూడా బర్డ్ ఐ వ్యూలోనే చెప్తాను. చాప్టర్ బట్టి బిట్స్ బట్టి అట్లా వెళ్ళొద్దు. మీకు కోర్ కాన్సెప్ట్ ని నేను మీకు చెప్తాను. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లైఫ్ ప్రాసెసెస్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఒక పిజ్జా తిన్నారు. ఓకే. మీ సెల్స్ ఎంత చిన్నగా ఉంటాయి? మైక్రో ఆర్గానిజమ్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మైక్రోస్కోప్ లో చూస్తే తప్ప కనబడవు అవి. అలానే మీ సెల్స్ కూడా అంత చిన్నవి, మీకు మైక్రోస్కోప్ లో చూస్తే గానీ మీ సెల్స్ కనిపించవు అనమాట. మరి అంత చిన్న సెల్స్ కి ఎనర్జీ వెళ్ళాలి కదా. ఆ ఎనర్జీ ఎలా వెళ్తుంది? మనం మాట్లాడుకుందాం. మీరు తినే ఫుడ్ అనేది చాలా పెద్ద అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ తింటారు. చాలా పెద్ద పెద్ద బల్క్ పీసెస్ తింటాం. ఇంత ఇంత రైస్ తింటాము, అంత దోశ, చట్నీ, చాలా రకాల ఫుడ్ తింటాం. ఈ ఫుడ్ అంతా ఎనర్జీగా మారి మన సెల్స్ వరకు వెళ్ళాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ని మనం డైజెషన్ అంటాం. ఈ డైజెషన్ అనేది లేకపోతే ఫుడ్ అనేది ఎనర్జీ ఇవ్వదు. ఎనర్జీ లేకపోతే ఏమవుతుందో ఇందాకే చెప్పాను. సో డైజెషన్ అనేది ఒక ఫస్ట్ లైఫ్ ప్రాసెస్. ఇది ఒప్పుకుంటారా అందరూ? ఫుడ్ ని తెచ్చుకోవడం, ఆ ఫుడ్ ని తినడం. ఓకే. సో ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్. డైజెషన్ బదులు ఒక అంబ్రెల్లా టర్మ్ వాడతారు, దాన్ని న్యూట్రిషన్ అంటాం. ఓకే. అంబ్రెల్లా టర్మ్ ఏంటంటే దాంట్లో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి, అన్నిటికీ కలిపి ఒక టర్మ్ నే వాడినప్పుడు దాన్ని అంబ్రెల్లా టర్మ్ అంటారు. ఓకే. సో ఈ న్యూట్రిషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ న్యూట్రిషన్ లో ఏమవుతుంది అంటే, ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి జాగ్రత్తగా వినండి. ఒక జీవి దాని ఆ, జీ లైఫ్ కోసం ఫుడ్ ని ఎలా తెచ్చుకుంటుంది, ఆ తెచ్చుకున్న ఫుడ్ నుంచి ఎనర్జీని అది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, ఆ ఫుడ్ ని ఎనర్జీగా ఎలా మార్చుకుంటుంది అనేదే న్యూట్రిషన్ అన్నమాట. ఓకే. ఇందులో టైప్స్ ఉంటాయి, నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫుడ్ ఎనర్జీగా మారుతుంది. ఓకే. సో న్యూట్రిషన్ లో ఏం టైప్స్ ఉంటాయి మేడం అంటే, ఇప్పుడు న్యూట్రిషన్ లో మనకి
ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం. అందున గ్రీన్ ప్లాంట్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ గ్రీన్ ప్లాంట్స్ అన్నిట్లో ఏముంటాయి మీ అందరికీ తెలుసు. క్లోరోఫిల్ ఉంటుంది కదా! క్లోరోఫిల్ ఉండడం వల్ల ఇవి సన్‌లైట్‌లో నుంచుంటే అక్కడి నుంచి సన్‌లైట్ అబ్జార్బ్ అవుతుంది. లైట్ కాస్త గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది చాలా డీప్‌గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ఈ గ్రీన్ ప్లాంట్స్ అన్నీ ఏంటి? సెల్ఫ్ న్యూట్రిషన్. వాటి న్యూట్రిషన్ అవే తెచ్చుకుంటాయి. ఎవరి మీద డిపెండ్ అవ్వవు. సెల్ఫ్ న్యూట్రిషన్ కాబట్టి వీటిని ఏమంటాం? ఆటోట్రోఫిక్. ఆటో అంటే సెల్ఫ్, ట్రోఫ్ అంటే న్యూట్రిషన్. వాటి న్యూట్రిషన్‌ని అవే తెచ్చుకుంటాయి. వాటి ఫుడ్‌ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి. గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే క్లోరోఫిల్ ఉన్న గ్రీన్ ప్లాంట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ ఆటోట్రోఫ్స్‌లోకే వస్తాయి. ఇంకొక అదర్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటారు. వాటిని హెటెరోట్రాఫ్స్ అంటారు. మనం ఎళ్లి సన్‌లైట్‌లో నుంచుంటే ఫుడ్ మన బాడీలో ఫార్మ్ అయిపోదు కదండీ! మనం ఏం చేయాలి? మనం ఎయిదర్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాము. లేకపోతే యానిమల్స్ మీద డిపెండ్ అవుతాం. సో, హెటెరోట్రాఫ్స్ అంటే అదర్ న్యూట్రిషన్. ఓకే. హెటెరో అంటే అదర్స్. వి డిపెండ్ ఆన్ అదర్స్. ట్రోఫ్ అంటే న్యూట్రిషన్. మన న్యూట్రిషన్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయితే అలాంటి యానిమల్స్‌ని హెటెరోట్రాఫ్స్ అంటారు. ఓకే. సో, గ్రీన్ ప్లాంట్స్ ఈ లోకంలో ఎవ్వరైతే వాటి ఫుడ్‌ని వాళ్ళు ఓన్‌గా బాడీలోనే ఫార్మ్ జేసుకుంటారో వాళ్ళందరూ ఆటోట్రాఫ్స్‌లోకెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ హెటెరోట్రాఫ్స్‌లోకొస్తారు. ఓకే. మళ్ళీ హెటెరోట్రాఫ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది కూడా ఒకసారి చెప్పుకుందాం. హెటెరోట్రాఫ్స్‌లో ఏంటంటే పారాసైట్స్ ఉంటాయి. ఇప్పుడు తలలో పేలున్నాయి కదా! తలలో పేలు గాని, ఒక ప్లాంట్ ఒక ట్రీని మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు చూస్తుంటే, ఆ ట్రీ మీద అంతా ఏదో క్లైంబర్‌ని ఎవరో పెట్టేసినట్టు మొత్తం తీగల్లా చుట్టుకుపోయి ఉంటది. దాన్ని కస్కుటా ఆర్ డాడర్ అంటాం. అదొక పారాసైటిక్ ప్లాంట్ అన్నమాట. అది ఫోటోసింథసిస్ చేసుకోదు. చేసుకోకుండా ఫోటోసింథసిస్ చేసుకునే ట్రీస్ ఉంటాయి కదా! వాటి బ్రాంచెస్‌లోకి రూట్స్‌ని పంపిస్తది. ఆ బ్రాంచెస్‌లో ఏముంటది? ఆల్రెడీ సాప్ ఉంటది కదా! సాప్ అంటే ఆల్రెడీ ఫోటోసింథసిస్ చేసుకొని ఆ షుగరీ సబ్స్టెన్స్ ఏమైతే ఉందో అది ప్లాంట్ పంపించుకుంటది కదా! అన్ని బ్రాంచెస్‌కి, లీవ్స్‌కి కరెక్ట్‌గా అందులో రూట్స్‌ని పెడతదనమాట. సో, డైరెక్ట్‌గా సాప్ ఈ కస్కుటాలోకొచ్చేస్తది. చూడండి ఎంత లేజీనో. సో, ఈ పారాసైట్స్ ఏం చేస్తాయంటే జస్ట్ పడి తింటాయి పక్కోళ్ళ మీద. ఓకే. పడి తినే వాళ్ళందరిని పారాసైట్స్ అనొచ్చు. సో, ఈ హెడ్‌లో ఉన్న లైస్ బ్లడ్‌ని సక్ చేస్తుంటాయి. మన బ్లడ్‌లో ఆల్రెడీ ఎనర్జీ సప్లై అవుతూ ఉంటది కదా! ఆ ఎనర్జీ వాటికి డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. అదే కుక్క పిల్లలకి వీటికి టిక్స్ ఉంటాయి క్యాట్స్‌కి. ఆ టిక్స్ కూడా పారాసైట్స్‌లోకొస్తాయన్నమాట. ఓకే. కొన్నుంటాయి సాప్రోఫైట్స్. సాప్రోఫైట్స్ అంటే ఏం లేదు. ఇవి డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిజమ్స్ మీద హ్మ్. డికంపోజ్డ్ ఆర్గానిజమ్స్ మీద వాటిని అటాక్ చేసి వాటి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక బాడీ చూసారు. ఒక యానిమల్ డెడ్ బాడీ. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అదే ఫారెస్ట్‌లో అదే డెడ్ బాడీ ఎలా ఉంటది? బాగా స్మెల్లొచ్చేసి స్టిక్కీగా అయిపోద్ది. ఏమవుతుంది అక్కడ బాడీ అనేది బ్రేక్ అయిపోయి డికంపోజ్ అయిపోతుంది. ఓకే. సో, ఆ డికంపోజ్ అయిపోయిన జ్యూస్ నుంచి ఎనర్జీని తీసుకుంటాయి. ఇవే సాప్రోఫైట్స్. ఎగ్జాంపుల్ ఫంగస్, మష్రూమ్స్ మోస్ట్‌లీ కరెక్ట్‌గా చెప్పాలంటే ఆహ్, మష్రూమ్స్ ఇవన్నీ సాప్రోఫైట్స్‌లోకి ఎళ్తాయి. ఓకే. సో, పారాసైట్స్, సాప్రోఫైట్స్ 2 టైప్స్ అన్నమాట హెటెరోట్రాఫ్స్‌లో. ఓకే. మనం కూడా ఒక కైండ్ ఆఫ్ హెటెరోట్రాఫ్స్ కానీ విల్ నాట్ ఫాల్ అండర్ పారాసైట్స్ ఆర్ సాప్రోఫైట్స్. ఓకే. ఐ హోప్ మీ అందరికి ఇప్పుడు క్లియర్‌గా ఉందనుకుంటాను. ఆహ్, ఇదొక్కటేనా మేడం మరి న్యూట్రిషన్ ఒక్కటేనా లైఫ్ ప్రాసెస్ అంటే కాదు. ఈ న్యూట్రిషన్‌తో పాటు మీ బ్లడ్‌లో ఈ ఫుడ్ నుంచి వచ్చిన కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి కదా! వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఎక్స్‌క్రీటరీ సబ్స్టెన్సెస్, వేస్ట్ సబ్స్టెన్సెస్ అన్నీ ఉండిపోతాయి. అవన్నిటిని బాడీ బ్లడ్‌ని ఫిల్టర్ చేయాలి. దాని డ్యూటీ అది. ఆ ఫిల్టర్ చేయకపోతే ఏమవుతుంది? పాయిజనస్ ప్రొడక్ట్స్ లాగా ఫార్మ్ అయిపోయి బాడీ లోపల నుంచే వేస్ట్ అంతా అక్యుములేట్ అయిపోయి చచ్చిపోతారు. సో, అందుకని కిడ్నీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో, కిడ్నీస్ ఏం చేస్తాయి? చాలామంది కిడ్నీ వాటర్‌ని ప్యూరిఫై చేస్తాయేమో అనుకుంటారు. కాదు. కిడ్నీ మీ బ్లడ్‌ని ఫిల్టర్ చేస్తది. ఓకే. మీ బ్లడ్‌లో ఉన్న అన్నెసెసరీ వేస్ట్ అంతటిని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తది. సో, ఎక్స్‌క్రీషన్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్. మేడం ఇంకొకటి లింక్ అర్థం అవ్వట్లేదు. ఫుడ్ ఎనర్జీగా మారాలి కదా! ఎలా మారుతది అంటే
ఫుడ్ ఎనర్జీగా మారాలంటే మనకి ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ అనేది రెస్పిరేషన్ ద్వారా వస్తుంది. మనకి సెపరేటర్‌గా రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది కదా! సో, ఈ ఆక్సిజన్ లేకపోతే ఈ ప్రాసెసే జరగదు. ఈ ప్రాసెస్ లేకపోతే సెల్స్‌కి ఎనర్జీ రాదు. ఎనర్జీ రాకపోతే అగైన్ డెత్. సో, న్యూట్రిషన్, ఎక్స్‌క్రీషన్, రెస్పిరేషన్ దీస్ ఆర్ ది లైఫ్ ప్రాసెసెస్. రిప్రొడక్షన్ మాడం అంటే రిప్రొడక్షన్ జరిగినా జరగకపోయినా యానిమల్ చచ్చిపోరు కదా! సో, అది రిప్రొడక్షన్ అనేది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గానిజం. అంతేగాని ఆ యానిమల్ అనేది చచ్చిపోదు రిప్రొడక్షన్ జరగకపోతే. కానీ ఈ మూడిట్లో ఏమన్నా జరగకపోతే యానిమల్ చచ్చిపోతుంది. సో, దేర్‌ఫోర్ సర్క్యులేషన్, ఓకే. సర్క్యులేషన్, రెస్పిరేషన్, న్యూట్రిషన్, ఎక్స్‌క్రీషన్ ఇవన్నీ లైఫ్ ప్రాసెసెస్ అన్నమాట. మీకు సిలబస్‌లో మెన్షన్ చేసిన లైఫ్ ప్రాసెస్ వచ్చేసి న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్. ఆ రెండిటి గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకు ఓవరాల్ ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. సో, ఫస్ట్ మనం ప్లాంట్స్ కోసం మాట్లాడుకుందాం. మనం ఎలాగైతే ఈ లైఫ్ ప్రాసెసెస్ అన్నీ చేసుకుంటామో ప్లాంట్స్‌లో కూడా సేమ్ లైఫ్ ప్రాసెసెస్ అన్నీ జరుగుతాయి. అవి కూడా న్యూట్రిషన్ తెచ్చుకుంటాయి. ఫుడ్ డైజెస్ట్ అవుతది. అన్‌వాంటెడ్ వేస్ట్ ఎక్స్‌క్రీట్ అవుతాయి. ప్లాంట్ కూడా రిప్రొడక్షన్ జరుగుతుంది. ప్లాంట్‌లో కూడా సర్క్యులేషన్ అవుతది. మనకి బ్లడ్ ఎలాగో వాటికేంటంటే ఆహ్, ఆహ్, వాటర్ అండ్ మినరల్స్ ఈ ఫార్మ్ చేసుకున్న గ్లూకోజ్ ఇవన్నీ ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుంటాయి. అదే వాటికి సర్క్యులేషను. ప్లాంట్స్ కాబట్టి సర్క్యులేషన్ అనకుండా మనం ఏమంటామంటే ట్రాన్స్‌పోర్టేషన్ అంటాం. ఓకే. సో, ఈ ట్రాన్స్‌పోర్టేషన్, ఎక్స్‌క్రీషన్, రెస్పిరేషన్, న్యూట్రిషన్ ఇవన్నీ ప్లాంట్స్‌లో ఉన్న లైఫ్ ప్రాసెసెస్. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుంటామంటే ప్లాంట్ న్యూట్రిషన్‌లో ద ఫస్ట్ టైప్ ఫోటోసింథసిస్ కోసం మాట్లాడుకుందాం. ఓకే. ఫోటోసింథసిస్ ఈ వర్డ్స్‌లోంచి ఏమున్నాయి మీకు? ఫోటోసింథసిస్ అంటే ఫోటో అంటే ఏంటి? లైట్ అని అర్థం. సింథసిస్ అంటే ఫార్మేషన్. లైట్ ఫార్మేషన్ అంటే లైట్ ప్రెజెన్స్‌లో ఫుడ్‌ని ఫార్మ్ చేసుకుంటది కాబట్టి, లైట్ లేకుండా ఈ ఫుడ్ ఫార్మ్ అవ్వదు కాబట్టి, దీన్ని ఫోటోసింథసిస్ అని పిలుస్తారు. ఇందులో ఏం జరుగుతదో చూద్దాం. రైట్. సో, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో, ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్‌లో ఏమవుతుంది? అసలు ఎన్వైర్న్‌మెంట్ బయట క్లైమేట్‌లో లైట్ పెరిగినా, తగ్గినా, కార్బన్ డయాక్సైడ్ పెరిగినా, తగ్గినా, టెంపరేచర్ కొంచెం కూల్‌గా ఉన్నా, హాట్‌గా ఉన్నా, ఫోటోసింథసిస్ ఎలా మారుతుంది? ఓకే. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈ టాపిక్ అయ్యే టైంకి మీకు క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఫోటోసింథసిస్ జనరల్ ప్రాసెస్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్ ఇవే మీకు సిలబస్‌లో ఉన్నాయి. ఈ 3 కవర్ అవుతాయి. ఓకే. సో, స్టార్ట్ చేద్దాం. ఫోటోసింథసిస్ అనేది ఏంటి అంటే ఇదొక కెమికల్ ప్రాసెస్. నేను ఇందాక చెప్పినట్టు లైఫ్ అనేది ఎర్త్ మీద స్టార్ట్ అయింది అంటే ఎనర్జీ అలా కంటిన్యూస్‌గా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ప్లాంట్సే కారణం. ఎందుకంటే సన్ అనేది మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ లోక్ ఈ ఎర్త్ అనేది వర్క్ అవుతుందంటే మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి సన్. మరి సన్ నుంచి ఆ ఎనర్జీని అక్కడి నుంచి మనం తెచ్చుకోలేము. ఇంకొక అదర్ ఇంపార్టెంట్ ఆల్టర్‌నేటివ్ ఏంటి అంటే ఇక్కడి నుంచే ఆ ఎనర్జీని వాడుకోవడం. దీన్ని మనం ఎప్పటినుంచో ప్లాంట్స్ నేచురల్‌గా చేస్తున్నాయి. ఎలా అంటే సన్ నుంచి వచ్చే లైట్ ఎనర్జీని ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకొని దాన్ని కెమికల్ ఎనర్జీగా మారుస్తాయి. కెమికల్ సారీ. కెమికల్ ఎనర్జీగా మార్చడం అంటే దాన్ని గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్‌గా మారుస్తాయి. ఆ కార్బోహైడ్రేట్స్ ప్లాంట్స్ అంతా కూడా వాటి ఫ్రూట్స్‌లో గానీ, రూట్స్‌లో గానీ, లీవ్స్‌లో గానీ దాచుకుంటూ ఉంటుంది. వాటిని తిని మనం ఆ ఎనర్జీని తెచ్చుకుంటాం. ఓకే. సో, ఇలా లైఫ్ అనేది ఒక ప్లాంట్స్ నుంచి యానిమల్స్‌కి అది హెర్బివోర్స్ నుంచి కార్నివోర్స్‌కి ఇలా సస్టైన్ అవుతూ జరుగుతూ ఉంది. ఓకే. సో, ఈ ఫోటోసింథసిస్ అనేది కెమికల్ ప్రాసెస్ అర్థమైంది కదా! దీనికోసం కొంచెం క్లియర్‌గా మనం మాట్లాడుకుందాం. సో, ఈ ఫోటోసింథసిస్‌లో ఏమవుతుంది? ప్లాంట్స్ అనేవి ఈ లైట్ ఎనర్జీని వాడుకొని కార్బోహైడ్రేట్స్‌ని ఫార్మ్ చేస్తాయి. ఎస్పెషల్‌గా విచ్ కార్బోహైడ్రేట్? దట్ ఈస్ గ్లూకోజ్. ఈ రియాక్షన్ అనేది ఒక ఎండోథెర్మిక్ రియాక్షన్. అంటే లైట్ అబ్జార్బ్ చేసుకోబడుతుంది. అప్పుడే ఈ రియాక్షన్ జరుగుతుంది.
లైట్ హీట్ గానీ లైట్ గానీ బయటికి వదిలేస్తే అది ఎక్సోథర్మిక్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్. లైట్ ఎనర్జీ తీసుకుంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. మేడం లైట్ ఒక్కటే సరిపోతుందా అంటే నో. లైట్ తో పాటు ప్లాంట్ కి ఇప్పుడు గ్లూకోజ్ ఫార్ములా చెప్పండి. C6H12O6. మీరు ఎప్పుడైనా మర్చిపోయారు అనుకోండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. C6, మీకు గ్లూకోజ్ ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి? కార్బన్ కావాలి. సో కార్బన్ డయాక్సైడ్. అదే నెక్స్ట్ H12O6, ఇవి రావాలంటే ఏం కావాలి? వాటర్ కావాలి. అప్పుడే కదా కార్బన్ వస్తుంది, హైడ్రోజన్ వస్తుంది, ఆక్సిజన్ కూడా వస్తుంది. అప్పుడే గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవ్వాలంటే ఎయిర్ నుంచి కార్బన్ డయాక్సైడ్, రూట్స్ లో సాయిల్లోని వాటర్ నుంచి H2O, అండ్ సన్లైట్ అనేవి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మన ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఒక ప్లాంట్ ఇవన్నీ తెచ్చుకుంది. నెక్స్ట్ ఏంటి? ఫోటోసింథసిస్ జరగాలి. ఈ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది మేడం అంటే ఈ మొత్తం ప్లాంట్ సెల్లో, ప్లాంట్ కూడా మనలాగా మల్టీ సెల్యులర్ ఆర్గానిజం. దాంట్లో కూడా మిలియన్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ ఉంటాయి. ఈ మిలియన్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ లో ప్రతి ప్లాంట్ సెల్లో మనకి ఇలా క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఓకే, సో సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్, దీన్నే మీరు చిన్న ఎన్సీఆర్టీ బుక్స్ లో చూస్తే కిచెన్ ఆఫ్ ద సెల్ అంటారు, క్లోరోప్లాస్ట్. సో ఈ క్లోరోప్లాస్ట్ లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ క్లోరోప్లాస్ట్ లో ఏంటంటే మనకి క్లోరోఫిల్ ఉంటాయి. ఓకే, ఇక్కడ డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్ చూస్తున్నారు కదా, వీటన్నిటిలో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇదొక పిగ్మెంట్. పిగ్మెంట్ అంటే కలర్డ్ సబ్స్టెన్స్. ఈ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ వల్లే లీవ్స్, ఈ పిగ్మెంట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ అంతా గ్రీన్ కలర్ అనేది వస్తుంది ప్లాంట్స్ కి. లీవ్స్ లో ఉంటే గ్రీన్ లీవ్స్, స్టెమ్ లో ఉంటే గ్రీన్ స్టెమ్. ఓకే, అప్పుడప్పుడు మీరు పొటాటోలో చూస్తారు, పొటాటో చాలా కాలం ఉంచేస్తే వైట్ నుంచి గ్రీన్ గా మారిపోద్ది. అక్కడ కూడా క్లోరోప్లాస్ట్ ఫామ్ అవ్వడం వల్ల అన్నమాట. సో సో ఇవి ప్లాస్టిడ్స్ అన్నమాట. ఈ క్లోరోప్లాస్ట్ లో మీకు క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఆ క్లోరోఫిల్ లైట్ ఎనర్జీని ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటాయంటే చాలా ఎక్కువగా సెల్ యొక్క మీసోఫిల్ సెల్స్ లో ఉంటాయి. అంటే మనం లీఫ్ ని క్రాస్ సెక్షన్ చేసి చూస్తే ఇక్కడంతా కూడా మీసోఫిల్ సెల్స్ కనిపిస్తాయి. వాటిలో ఎక్కువ క్లోరోప్లాస్ట్ ఉంటాయి. ఎందుకంటే లీఫ్ సన్లైట్ డైరెక్ట్ గా తీసుకుంటది కాబట్టి ఇక్కడంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి మీసోఫిల్ సెల్స్. ఓకే, సో ఇప్పుడు క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. దీని తర్వాత ఏమవుతుంది? లెట్స్ డిస్కస్. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ప్లాంట్ ఎయిర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తెచ్చుకుంది, సాయిల్ నుంచి వాటర్ తెచ్చుకుంది, క్లోరోఫిల్ ఉంది క్లోరోప్లాస్ట్స్ లో. వాటి ప్రతి సెల్లోని క్లోరోప్లాస్ట్ ఉన్నాయి. ప్రతి క్లోరోప్లాస్ట్ లోని క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు సన్లైట్ కూడా ఉంది బాగానే. ఇప్పుడు ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ ఇది స్టాండర్డ్ రియాక్షన్ అన్నమాట. 6 6 6 కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్, 6 వాటర్ మాలిక్యూల్స్. ఓకే, డైరెక్ట్ గా C6 వేసేసుకోండి. C6, 6 × 2 ఎంత? 12 కదా, H12 వేసేసుకోండి. ఆక్సిజన్ O6, C6H12O6. ఇప్పుడు లెక్క పెట్టండి. ఇక్కడ యాక్చువల్లీ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 6 × 2 12 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఆక్సిజన్, మొత్తం ఎంత? 18 కదా. 18 కి మనం ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు వచ్చాయి? 6 ఆక్సిజన్సే వచ్చాయి. ఇంకెన్ని ఉన్నాయి? 12 మిగిలాయి. సో 6 × 2 12. ఓకే, ఆక్సిజన్. ఈ రియాక్షన్ చాలా 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 ఇంపార్టెంట్ చాలా విషయాల కోసం చూద్దాం. సో ఫోటోసింథసిస్ లో ప్లాంట్స్ కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ని బయటికి రిలీజ్ చేస్తాయి అని చెప్తాం. ఓకే, ఇందుకనే చెప్తాం కార్బన్ డయాక్సైడ్ ని తీసుకుని దాని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటది. అండ్ ఎలా అయితే మనకి వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ ఎంత అవసరమో, గాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ కూడా ప్లాంట్స్ కి అంతే అవసరం, లేకపోతే వాటి ఫుడ్ ఫామ్ అవ్వదు. ఓకే, సో ఫుడ్ ఫామ్ అయిన తర్వాత మిగిలిపోయిన ఆక్సిజన్ అనేది అది బై ప్రోడక్ట్ కాబట్టి బయటికి పంపించేస్తుంది. ఇది ఫోటోసింథసిస్, ఫుడ్ ప్రిపరేషన్ మాత్రమే. ఓకే,
సో ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో ప్లాంట్ గ్లూకోజ్ లాగా స్టోర్ చేసుకోదు. ఈ గ్లూకోజ్ ని ఫస్ట్ అది స్టార్చ్ గా మార్చుకుంటుంది. స్టార్చ్ అంటే ఏంటి మేడం అంటే గెంజి తెలుసు కదా మీ అందరికి. స్టార్చ్ అంటే ఆ గెంజేనా అంటే కాదు. సి స్టార్చ్ అంటే ఇది పాలీసాకరైడ్, అంటే చాలా షుగర్ యూనిట్స్ ఉంటే పాలీసాకరైడ్ అంటాం. ఇది మోనోసాకరైడ్ అంటే ఒక్క షుగర్ యూనిట్. ఇంకా మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గ్లూకోజ్ అంటే 1 షుగర్ యూనిట్, 1 రూపీ అనుకోండి. ఈ 1 రూపీలు అన్ని కలిపి మీరు ఏం చేస్తున్నారు? 1 రూపీలు సేవ్ చేసుకుంటారు ఎవరైనా? లేదు. మీకు ఒక 100 రూపీస్ వస్తే 100 నోట్ తెచ్చుకుంటారు. అలా 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 నోట్లు చేసుకుని 1000 రూపీస్ చేసుకున్నారు. ఓకే. సో వీటిని ఎలా సేవ్ చేసుకుంటారు? ఇప్పుడున్న రోజుల్లో 500 నోట్స్ గా సేవ్ చేసుకుంటారు, అంతే కదా. ఇన్ ద సేమ్ వే ప్లాంట్ కూడా ఇలా ఒక్కొక్క గ్లూకోజ్ ని సేవ్ చేసుకోదు. ఇలా మొత్తం అన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ ని కలిపి ఇలాగా 1000 కలిపి 2000 అయింది అనుకోండి. 2000 రూపీస్ అనేది స్టార్చ్ అన్నమాట. 1 రూపీ అనేది గ్లూకోజ్ లాగా. ఓకే. సో 1 షుగర్ మాలిక్యూల్, మెనీ షుగర్ మాలిక్యూల్స్. ఓకే. సో ప్లాంట్ అనేది దాన్ని స్టార్చ్ గా మార్చుకుంటుంది. ఎప్పుడైతే దానికి అవసరం ఉందో మళ్ళీ ఆ స్టార్చ్ ని బ్రేక్ చేసి గ్లూకోజ్ గా మార్చుకుని అది దాన్ని వాడుకుంటుంది. ఓకే. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే. సో ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. నెక్స్ట్ మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. గ్లూకోజ్ పర్పస్ ఏంటి అంటే, గ్లూకోజ్ నుంచి ఫస్ట్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు ఒకటే ఈక్వేషన్, గ్లూకోజ్ అనేది ప్రతి సెల్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత C6H12O6. ఓకే. వెళ్ళిన తర్వాత రెస్పిరేషన్, ప్లాంట్ కూడా రెస్పిరేషన్ శ్వాస తీసుకుంటుంది. ఓకే. తీసుకున్నప్పుడు రెస్పిరేషన్ ప్రాసెస్ లో అది ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతుంది మనలానే. మీరు రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. దాంట్లో ఫోటోసింథసిస్ అవుతుంది, రెస్పిరేషన్ అవుతుంది. కానీ రెస్పిరేషన్ తో పోల్చుకుంటే ఫోటోసింథసిస్ లో అది రిలీజ్ చేసే ఆక్సిజన్ చాలా ఎక్కువ, అది తీసుకునే కార్బన్ డైఆక్సైడ్ కూడా చాలా ఎక్కువ. అందుకనే ఎక్కువగా మనం ప్లాంట్స్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్, గివ్ అవుట్ ఆక్సిజన్ అంటాం. ఓకే. లెట్స్ కమ్ బ్యాక్. సో ఈ గ్లూకోజ్ ని ఎనర్జీగా ఏం చేస్తా అంటే ఇది బ్రేక్ చేసుకుని ఎనర్జీ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ వేపర్ అనేది రిలీజ్ చేస్తాయి. ఓకే. ఇది జరగాలి అంటే ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ అనేది ఎలా వస్తుంది? త్రూ ప్లాంట్ రెస్పిరేషన్. ఓకే. దిస్ ఈస్ రిగార్డింగ్ ది పర్పస్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ అది ఎనర్జీ సోర్స్ అన్నమాట. సెల్స్ లోపలికి వెళ్ళి అది బ్రేక్ అయ్యి ఎనర్జీని ఇస్తుంది. ఈ ఎనర్జీ అన్ని సెల్స్ వాడుకుంటాయి. ఓకే. సో నేను ఇందాక ఆల్రెడీ మీకు ఈ పాయింట్ చెప్పాను. ప్లాంట్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ ని గ్లూకోజ్ లా సేవ్ చేసుకోదు, స్టార్చ్ గా మార్చుకుంటుంది. స్టార్చ్ గా మార్చుకుని ఆ ఎనర్జీని అది స్టోర్ చేసుకుంటది కెమికల్ ఫామ్ లో. మేడం ఎక్కడెక్కడ స్టోర్ చేసుకుంటది అంటే, ఫ్రూట్స్ లో నిండా ఉండేది అదే. ఓకే. గ్రెయిన్స్ లో, ఫ్రూట్స్ లో, ఇప్పుడు మనం రైస్ తింటాం, వీట్ గోధుమలు తింటాం, ఇవన్నీ దేనికోసం తింటాం? ఆ స్టార్చ్ కోసమే తింటాం. వాటిలో సేవ్ చేసుకుంటుంది. ఓకే. మీరు అన్నం వండుకున్న అంత ఎనర్జీ మీకు వస్తుంది అంటే అదంతా ప్లాంట్ కష్టపడి ఫోటోసింథసిస్ చేసుకుని దాచుకున్న ఇదన్నమాట. ఓకే. కెమికల్ ఎనర్జీ అన్నమాట. రైట్. సో అది ఇలా ఇంకొకటి ఏంటంటే, ఇంకా స్టార్చ్ కన్నా ఇంకా ఇంపార్టెంట్ కాంప్లెక్స్, ఇంకా ఒక 2000 రూపీస్ నోట్, ఇంకా దానిపైన ఇంకేమన్నా నోట్ ఉంది అంటే అది సెల్యులోజ్ లాగా అనమాట. ఆ సెల్యులోజ్ ని కూడా ప్లాంట్ ఫామ్ చేసుకుంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే, మన సెల్స్ అన్నిటికీ ఒకటే లేయర్ ఉంటుంది, దాన్నే సెల్ మెంబ్రెయిన్ అంటాం. ఓకే. కానీ ప్లాంట్స్ లో అలా కాదు. ప్లాంట్స్ లో ఏంటంటే సెల్ మెంబ్రెయిన్ బయట ఇంకొక వాల్ ఉంటుంది, దీన్నే సెల్ వాల్ అంటారు. ఓకే. ఈ సెల్ వాల్ ఫామ్ అవ్వాలంటే సెల్యులోజ్ కావాలి. ఆ సెల్యులోజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ప్లాంట్స్ స్టార్చ్ ఫామ్ లోనే కాకుండా మెనీ నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ని సెల్యులోజ్ గా మార్చుకుని ఆ సెల్యులోజ్ ద్వారా సెల్ వాల్ ని ఫామ్ చేసుకుంటాయి. సో కొత్త సెల్స్ ఏం ఫామ్ అయినా దానికి సెల్ వాల్ కావాలంటే సెల్యులోజ్ కావాలి. కావాలి అంటే ప్లాంట్ హ్యాపీగా హెల్తీగా ఫుడ్
వస్తూ ఉండాలి దానికి. ఓకే. ఇంకా అదర్ కాంపౌండ్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ప్లాంట్లో ఫ్యాట్స్ ఇవన్నీ ఫామ్ అవ్వాలన్నా ఈ గ్లూకోజ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో దేర్ ఫోర్ ఓన్లీ ఫుడ్ కోసమే కాకుండా చాలా వివిధ రకాల పర్పసెస్ కోసం కూడా ఫోటోసింథసిస్ ఉపయోగపడుతుంది. ఓకే. సో ఒక ప్లాంట్ అనేది దాని నుంచి వచ్చే ఆర్గానిక్ మెటీరియల్ ఏమైతే ఉందో ఆ ఆర్గానిక్ మెటీరియల్ అంతటిని కూడా మనం బయోమాస్ అంటాం. ఈ బయోమాస్ అనేది ఏంటంటే దాంట్లోనే కెమికల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే. ఒక ప్లాంట్ చచ్చిపోయిన తర్వాత అన్నెసెసరీ మెటీరియల్ అంతా తీసి పాడేస్తాం కదా. తీసి పాడేగా యూజబుల్ కంటెంట్ ఏదైతే ఉందో, దేని నుంచి అయితే మనం ఎనర్జీ తీసుకోగలమో దాన్ని బయోమాస్ అంటాం. ఓకే. రైట్. సో బయోమాస్ లో ఫుడ్ ఎలా స్టోర్ చేస్తారు? బయోమాస్ లో ఫుడ్ అనేది కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఈ ఫామ్ లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటది ప్లాంట్ అన్నమాట. అదే మనకి ఉపయోగపడుతుంది. సో ఆ బయోమాస్ అనేది ప్లాంట్ ఫామ్ చేసుకోవడానికి ఫోటోసింథసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్. సో లెట్స్ కంటిన్యూ. ఇదొక పర్పస్. ఇప్పుడు యానిమల్స్ ఎప్పుడైతే ఇలా గ్రేజింగ్ చేసి ఫుడ్ తింటాయో మేతకు వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ చైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్లాంట్ అనేది ప్రైమరీ ప్రొడ్యూసర్. ఫస్ట్ టైం ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ అనేది ఇప్పుడు యానిమల్స్ లోకి వెళ్తుంది. ఆ యానిమల్ ని మనం తిన్నప్పుడు ఈ యానిమల్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే సెకండరీ ప్రొడ్యూసర్. ప్లాంట్ తర్వాత ఇది పాపం తిని ఆ బాడీని అంతా పెంచుకుంది, ఎవరి కోసం అంత ప్రొడ్యూస్ చేసుకుంది ఫుడ్, మన కోసం మనం తినేస్తామని పాపం ఆ చికెన్ కి హెన్నకి తెలియదు, ఆ గోట్ కి తెలియదు కదా. సో దే ఆర్ కాల్డ్ సెకండరీ ప్రొడ్యూసర్స్. ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ ద ఫుడ్ చైన్ ఎవరో ఫుడ్ బాడీని పెంచి అది మనకి ఇచ్చేసి తినేయమంటున్నారు. రైట్. సో ఇట్ ఈస్ లైక్ దట్. ఫుడ్ చైన్ ఇస్ లైక్ దట్. ప్లాంట్స్, యానిమల్స్, ప్లాంట్స్ నుంచి హెర్బివోర్స్, హెర్బివోర్ నుంచి కార్నివోర్స్, కార్నివోర్స్ తర్వాత ఆమ్నివోర్స్. మనం ఫ్లెష్ తింటాము, ప్లాంట్స్ తింటాము. ఓకే. హ్యూమన్స్ బేసికల్ గా ఆమ్నివోర్స్ అన్నమాట. సో ఇలా ఫుడ్ చైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫుడ్ చైన్ స్టార్ట్ అయినప్పుడు బయోమాస్ మాత్రమే వెళ్తుంది. బయోమాస్ అంటే ఇప్పుడు చికెన్ మీకు చాలా క్లియర్ గా చెప్తాను చూడండి. ఆ ఇప్పుడు ఆకుకూరలు తింటున్నారు అనుకోండి, ఫస్ట్ ఏం కట్ చేసి బయట పడేస్తారు? రూట్స్. ఎందుకంటే రూట్స్ లో బయోమాస్ ఉండదు కాబట్టి వాటి నిండా ట్యూబ్స్ ఉంటాయి, జైలం ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే అదర్ సెల్స్, వాటర్ ట్యూబ్స్, ఖాళీ స్పేసెస్, డెడ్ టిష్యూ అదంతా సో తీసి పడేస్తాం. ఓన్లీ లీవ్స్ ఉన్న పార్ట్ తింటాం. ఆ లీవ్స్ ఎందుకు తింటాం? అందులో విటమిన్స్, మినరల్స్, ఈ గ్లూకోజ్ ఇవన్నీ ఉంటాయనే కదా తింటాం. సో ఆకుకూరల్లో బయోమాస్ లోకి ఏమొస్తుంది? ఆకులు వస్తాయి. ఓకే. ఆకులును ఆ స్టెమ్స్ వస్తాయి, రూట్స్ రావు. ఓకే. సో యానిమల్స్ ఏ పార్ట్ని అయితే కన్జ్యూమ్ చేస్తాయో దాంట్లోనే కెమికల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. వాటంతటిని బయోమాస్ అంటాం అన్నమాట. ఈ ఎనర్జీ ఫుడ్ చైన్ ద్వారా అలా మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ నుంచి హెర్బివోర్స్ కి. లైక్ ప్లాంట్స్ ఎవరెవరు గ్రేజింగ్ చేస్తారు చెప్పండి? కౌ, గోట్ ఎక్సెట్రా. వీటిని ఎవరు తింటారు? కార్నివోర్స్. టైగర్ తిన్నదనుకుందాం. ఆర్ థింక్ ఇట్ ఈస్ ఈటన్ బై సమ్ డీర్ కాదు సారీ, సంథింగ్ లైక్ వుల్ఫ్ ఆర్ డాగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ తిన్నదనుకోండి, మళ్ళీ ఆ వుల్ఫ్ ఆర్ డాగ్ ని వేరే వాళ్ళు తినడం. ఓకే. సో ఇలాగా ఫుడ్ చైన్ అనేది వెళ్తుందన్నమాట. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ కూడా అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా లిండ్మెన్స్ 10% లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీకు అనవసరం, అంత డెప్త్ ఉండదు మీకు. సో ఇది చూడండి. ఇక్కడ పాసిబుల్ రీజన్స్ ఏంటి ప్లాంట్ డైయింగ్ కి? వాటర్ లేదు, ఫోటోసింథసిస్ ఫుడ్ అనేది లేదు. వాటర్ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా ప్లాంట్ అనేది చచ్చిపోతుంది. ఓకే. సో ప్లాంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ కావాలి. వాటర్ ఎందుకు కావాలి మీకు ఆల్రెడీ ఇప్పుడు చూసారు. వాటర్ అనేది ఫోటోసింథసిస్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. అంతేకాకుండా సాయిల్లో మినరల్స్, న్యూట్రియంట్స్ ఉంటే చేత్తో తీసుకొని ప్లాంట్ తినేలేదు కదా. దాని రూట్ నుంచి వాటర్ మీరు ఎప్పుడైతే వేస్తారో ఆ వాటర్ లో ఆ మినరల్స్ అవి డిజాల్వ్ అయ్యి ప్లాంట్ లోకి వస్తాయి. ఓకే. సో వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని ఎక్కువ వాటర్ వేసేసినా కూడా రూట్స్ అనేవి కుళ్ళిపోయి ప్లాంట్ చచ్చిపోతుంది.
సన్‌లైట్ లేకపోతే ఫోటోసింథసిస్ అవ్వదు. అలాగని ఒకటే ఏరియాలో చాలా ప్లాంట్స్ ఉన్నా అన్ని కాంపిటీషన్‌తో కొట్టుకొని చచ్చిపోతాయి. సో, ఏ ప్లాంట్ సరిగ్గా పెరగదు. ఇలా చాలా రీజన్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఒక్కొక్కసారి కొన్ని అదర్ రీజన్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎల్లవేళలా ఫోటోసింథసిస్ చాలా హ్యాపీగా జరిగిపోదు. వై? లెట్ అస్ డిస్కస్ వన్స్. కొన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దే ఆర్ టెంపరేచర్, సన్‌లైట్, కార్బన్ డయాక్సైడ్. ఇప్పుడు ఆబ్వియస్‌గా మనం ఒక్కొక్కటి చూద్దాం. టెంపరేచర్ అంటే మీకు తెలుసు కదా! వేడి. ఆ వేడి అనేది ఫోటోసింథసిస్‌ని డైరెక్ట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తదంటే ఆహ్, డైరెక్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఏంటి? టెంపరేచర్ పెరిగే కొద్దీ ఫోటోసింథసిస్ బావుంటుంది. టెంపరేచర్ తగ్గే కొద్దీ ఫోటోసింథసిస్ తగ్గిపోతుంది. ఆబ్వియస్‌గా. అంతే కదా! ఎక్కువ సోలార్ ఇంటెన్సిటీ, ఎక్కువ లైట్ ఉంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటది. ఎక్కువ లైట్ అబ్జార్బ్ చేసుకుంటే ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతది. కానీ మరీ ఎక్సెస్ హీట్ ఉన్నదనుకోండి, చాలా ఎక్కువ హీట్ ఉంటే మాత్రం ఈ ప్లాంట్స్‌కి కావాల్సిన ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంజైమ్స్ ఎప్పుడూ విపరీతమైన వేడిలో డీనేచర్ అయిపోతాయి. అంటే ఒరిజినల్ స్ట్రక్చర్ అనేది కోల్పోతాయి. ఓకే. సో, మరీ ఎక్సెస్ హై టెంపరేచర్ అనేది ఉండకూడదు. సో, ఇక్కడ టెంపరేచర్ గ్రాఫ్ చూడండి. టెంపరేచర్ కొంచెం పెరుగుతుంది. ఫోటోసింథసిస్ జరుగుతుంది. టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటే ఫోటోసింథసిస్ కూడా తగ్గిపోతుంది. అదే టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతే అదేమవుతుంది? మళ్ళీ పడిపోతుంది. ఓకే. సో, ది లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇస్ టెంపరేచర్. లో టెంపరేచర్‌లో ఎంజైమ్ రేట్ తగ్గిపోయి low temperature, low photosynthesis. High temperature, high photosynthesis. ఓకే. మరీ ఎక్సెసివ్ హై టెంపరేచర్, లో ఫోటోసింథసిస్. ఓకే. ఇది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఇంటెన్సిటీ. లైట్ ఇంటెన్సిటీ కూడా అంతే. మబ్బుగా ఉందనుకోండి, లైట్ ఇంటెన్సిటీ అంటే ఎక్కువ లైట్ రాదు కదా! అప్పుడు ఫోటోసింథసిస్ కొంచెం స్లోగా ఉంటది. ప్లాంట్ గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. అదే హై లెవెల్స్ అనుకోండి కొంచెం బాగా ఆహ్, ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో, లైట్ ఇంటెన్సిటీలో ఏంటి, లైట్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్. ఒక సర్టెన్ పాయింట్ వరకు ఫోటోసింథసిస్‌ని అది సపోర్ట్ చేసినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరీ ఎక్కువ హై లైట్ వచ్చేసినా కూడా అక్కడ నేను చెప్పినట్టు ఎంజైమ్ డీనేచర్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అక్కడ నుంచి అది పని చెయ్యదు. ఓకే. అలా అని లో లైట్‌లో ఉన్నప్పుడు కూడా మనకి ఫోటోసింథసిస్ బాగా జరగదు. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ అదర్ పాయింట్ డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ ద కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! CO2 ప్లస్ H2O ఈ 2 ఉంటేనే C6H12O6 ఫార్మ్ అయ్యేది కదా! సో, బేసిక్ రియాక్టెంట్ కార్బన్ డయాక్సైడ్. సో, ఇది లేకుండా ఇది జరగదు. సో, ఇది కూడా డైరెక్ట్‌లీ ప్రపోర్షనలే. ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంటే ఎక్కువ ఫోటోసింథసిస్ ఉంటది. తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంటే తక్కువ ఫోటోసింథసిస్ ఉంటది. ఆబ్వియస్‌గా చాలా క్లియర్ పాయింట్ అన్నమాట. ఓకే. బట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ ఒకవేళ తక్కువ అయిపోతుంటే గనుక అక్కడి నుంచి ఇది మన ఫోటోసింథసిస్ ప్రాపర్‌గా జరగకపోవడం ఉంటుంది. సో, 3 ఫ్యాక్టర్స్ మనం చెప్పుకున్నాం. టెంపరేచర్, లైట్, కార్బన్ డయాక్సైడ్. ఇవి ప్రాపర్‌గా లేకపోతే ఫోటోసింథసిస్ అనేది ప్రాపర్‌గా జరగదు. ఓకే. సో, ఇవన్నీ కూడా లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్‌లోకి వస్తాయన్నమాట. ఓకే. సో, చాలా మందికి డౌట్ ఉంటది. ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా! అవెల్లా ఫోటోసింథసిస్ చేసుకుంటాయి. కొన్ని స్టడీస్‌లో ఏంటంటే మన మామూలు బల్బ్ లైట్స్ ఆ లైట్ ఇంటెన్సిటీలో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుంది. మరీ 0-3.5, 3.75 యూనిట్స్ అంత లైట్ అయితే అది లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇంక అక్కడి నుంచి జరగదు. అంత తక్కువైతే జరగదు. కొంచెం అక్కడి నుంచి ఇంక్రీజ్డ్ ఇంటెన్సిటీ అయితే జరుగుతది. ఓకే. 3.5-5.5 మోడరేట్. దానికన్నా ఎక్కువైతే హైలైట్ ఇంటెన్సిటీ. సో, ఇవన్నీ కూడా బానే సరిపోతాయి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ అప్‌కమింగ్ మాట్లాడుకుందాం. ఆహ్, లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి తెలిసాయి కాబట్టి, సో, ఇప్పటి వరకు మనం ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం చూసాము. సన్ ఆహ్,
ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ గ్లూకోజ్ని ఫామ్ చేసి ఆక్సిజన్ని బై ప్రోడక్ట్గా వదిలేస్తాయి. ఈ రియాక్షన్ జరగాలంటే అటు సన్లైట్ ఉండాలి, ఇటు క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ కూడా ఉండాలి. ఇదే ఫోటోసింథసిస్. ఇది ఎక్కడ జరుగుతుంది? క్లోరోఫిల్లో జరుగుతుంది, క్లోరోఫిల్ ప్రెజెన్స్లో జరుగుతుంది. క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది? క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుంది? మీసోఫిల్ సెల్స్లో ఉంటుంది. లీఫ్ యొక్క మీసోఫిల్ సెల్స్లో ఉంటాయి. స్టెమ్స్లో కూడా ఉంటాయి అప్పుడప్పుడు, బట్ మోస్ట్లీ మీసోఫిల్ సెల్స్ ఆఫ్ లీఫ్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్: టెంపరేచర్, లైట్ ఇంటెన్సిటీ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. నా సెకండ్ పార్ట్లోకి వెళ్దాము. దట్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్ ఎనాటమీ. డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఈజీ. ఇప్పుడు హ్యూమన్స్ కోసం మనం మాట్లాడుకుందాము, ఎందుకంటే ప్లాంట్ న్యూట్రిషన్ కోసం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ హ్యూమన్ న్యూట్రిషన్. మనలో ఫుడ్ న్యూట్రిషన్ ఏంటంటే, మనం హెటరోట్రోఫ్స్, మనం రకరకాల ఫుడ్ తింటాము, అదర్ యానిమల్స్ మీద డిపెండ్ అవుతాం. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్. ఇందులో ఒక్కొక్క ఆర్గన్ కోసం మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఈ వీడియోని చూద్దాం. అప్పుడు మనకు కొంచెం క్లియర్గా ఉంటుంది. ఓకే, సో డైజెస్టివ్ సిస్టమ్ ఎందుకు కావాలి మనకి అంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు మనం తినే ఫుడ్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ఫుడ్స్ తింటాం. పిజ్జా స్లైసెస్ తింటాం, ఇష్టం వచ్చింది పెడతాం బాడీలోకి, ఏదన్నా పెట్టేసి ఏదన్నా తినేసి చేస్తూ ఉంటాం. మరి మన సెల్స్ అనేవి ఎంత ఉంటాయి? అసలు చాలా మైక్రోస్కోపిక్, యూ కాంట్ ఈవెన్ సీ దెమ్. మరి ఇంత ఫుడ్ ఇంత సెల్లోకి ఎలా వెళ్తుంది? వెళ్ళడం అవ్వదు కదా. సో ఎవరో ఒకళ్ళు దీన్ని బ్రేక్ చేయాలి, డైజెస్ట్ చేయాలి. సో దీనికోసమే మన దగ్గర ఒక కెనాల్ ఉంది. కెనాల్ అంటే ఏంటి? కెనాల్ అంటే సిలిండ్రికల్ గా ఉండి ఒక 2 ఓపెనింగ్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని కెనాల్ అనే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సిలిండ్రికల్ గా ఉంటుంది కెనాల్. సో మనలో కూడా ఒక కెనాల్ అనేది ఉంటుంది. ఆ కెనాల్ ఏంటి? ద ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది మౌత్. మౌత్ నుంచి ఇలా ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత ఇక్కడ నుంచి లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత రెక్టమ్, యానస్. దీనికి రెండు ఓపెనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసి మౌత్ దగ్గర, లాస్ట్ ఓపెనింగ్ వచ్చేసి యానస్ దగ్గర. ఓకే, ఈ రెండు ఓపెనింగ్స్ మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడ ఓపెనింగ్ లేదు. చూడండి, అంతా క్లోజ్డ్. సో అందుకనే దీన్ని కెనాల్ అంటారు. ఏం కెనాల్ అంటాము? ఎలిమెంటరీ కెనాల్. ప్లీజ్ నోట్ ఇట్. మన డైజెస్టివ్ సిస్టంలో ఉండే ద మెయిన్ ఇంపార్టెంట్ కెనాల్ ఏంటి? ఇట్ ఈస్ ద ఎలిమెంటరీ కెనాల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఎలిమెంటరీ కెనాల్లో పార్ట్స్ ఏంటి, వాటి రోల్స్ ఏంటి, ఇంకా వీటికి కొన్ని హెల్పర్ ఆర్గన్స్ ఉంటాయి, యాక్సెసరీ ఆర్గన్స్ అంటాం. వీటికి హెల్ప్ చేసే అదర్ ఆర్గన్స్ ఏంటి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎస్, సో లెట్స్ గో ఫర్దర్. రైట్, సో ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను చెప్పినట్టు, సో డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత ఓన్లీ ఎనర్జీ కోసమే కాకుండా, ఇప్పుడు ప్రోటీన్స్ ఉన్నాయి, అవి డైజెస్ట్ అయ్యాక అమైనో యాసిడ్స్గా మారుతాయి. ఆ అమైనో యాసిడ్స్ మన బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడక్కడికి బాడీ పంపిస్తుంది. ఇప్పుడు ప్రోటీన్ ఉంటే మీకు మజిల్ అనేది గ్రో అవుతుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కువ ప్రోటీన్ పౌడర్లు అవి ఇవి తాగుతుంటారు. ఎందుకు? బాడీ మజిల్ గ్రోత్ పెరుగుతుందని. సో మజిల్ గ్రోత్కి ప్రోటీన్స్ ఇంపార్టెంట్. అలాగే విటమిన్స్, మినరల్స్ అనేవి చిన్న చిన్న వాట్ డు వి సే, చిన్న చిన్న ఇంపార్టెంట్ విటమిన్స్, మినరల్స్, వాటికి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి. అవి లేకపోతే డిఫిషియన్సీ డిసీజెస్ వస్తాయి. సో వాటి రోల్స్ అవి ఫాలో అవుతూ ఉంటాయి బాడీలో. వీటన్నిటిని బ్లడ్ ఏం చేస్తుంది అంటే డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. మనం తినిన తర్వాత, డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఇది మీరు తీసుకోండి, ఇది మీరు తీసుకోండి అని మొత్తం అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫుడ్ని డైజెస్ట్ చేసిన తర్వాత మనం ఓన్లీ ఫుడ్ని ఎనర్జీ కోసం తినట్లేదు, మజిల్ బాడీ బిల్డింగ్ కోసము, ఎనర్జీ కోసము, ప్రొటెక్షన్ ఫ్రమ్ డిసీజెస్ కోసం, వీటన్నిటి కోసం తింటున్నాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మౌత్ కోసం మాట్లాడుకుందాం. మన మౌత్ అనేది మెకానికల్ డైజెషన్ జరుగుతుంది మౌత్లో. అంటే కెమికల్స్ తోనూ, ఎంజైమ్స్ తోనూ మార్పు జరగట్లేదు. క్రష్ చేస్తున్నాం మనం ఫుడ్ని, నవ్వులుతాం కదా. నవ్విలినప్పుడు ఏదో ఒక మెషిన్ తీసుకుని మీరు క్రష్ చేస్తున్నారు అనుకోండి, ఇది మెకానికల్ అన్నమాట. కెమికల్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఫుడ్కి ఏదన్నా యాసిడ్ ఏదో ఒకటి వేస్తే అక్కడ మొత్తం డిజాల్వ్ అయిపోయింది అనుకో, అది కెమికల్ డైజెషన్.
ఓకే. మౌత్‌లో జరిగే డైజెషన్ ఏంటి? మెకానికల్ డైజెషన్. పెద్దోళ్ళు అంటారు నమిలి తినండి అని. ఎందుకంటే రీజన్ నేనిప్పుడు చెప్తాను. ఫుడ్ అనేది ఎప్పుడు కూడా మనం బాగా చూ చేసి తినాలి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ డైజెషన్ అనేది మౌత్‌లోనే జరుగుతది. ఇది జరగకపోతే పిజ్జా స్లైస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా లోపలికి మీరు పంపించేయలేరు కదా! ఏం చేస్తారు? బైట్ చేసి, చేసి ఒక బోలస్ లాగా సాఫ్ట్ వాటర్ బౌల్ లాగా, పేస్టీ బౌల్ లాగా చేసి అప్పుడు దాన్ని మింగుతారు. అవునా? మింగిన తర్వాత అది స్టమక్‌లోకి ఎళ్తుంది. అప్పుడు డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఆ క్రషింగ్ అనేది మీరు ఫస్ట్ మౌత్‌లో చేస్తారు. ఆ క్రషింగ్‌కి హెల్ప్ చేసేది టీత్ అండ్ టంగ్. రైట్? ఆ క్రషింగ్‌కి హెల్ప్ చేసేదేంటి? టీత్ అండ్ టంగ్. టీత్ వచ్చేసి చూ చేస్తుంది. టంగ్ అనేది ఫుడ్‌ని టీత్ వైపుకి పుష్ చేస్తుంది. అంతే కాకుండా మనకి సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే సెలైవాని రిలీజ్ చేస్తాయి. ఇక్కడ సెలైవాకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మన ఫుడ్‌లో ఉండే స్టార్చ్ అంతటిని కూడా సెలైవాలో సెలైవరీ ఎమైలేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటది. ఈ సెలైవరీ ఎమైలేజ్ అనేది దాన్ని బ్రేక్ చేస్తుంది. ఓకే. దాన్ని బ్రేక్ చేస్తుందనమాట. సో, ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ డైజెషన్. ఓకే. సో, సెలైవరీ ఎమైలేజ్ అనేది స్టార్చ్‌ని బ్రేక్ చేస్తుంది. అందుకనే మీరు నవిలి బాగా తింటే అది బాగా సెలైవాతో మిక్స్ అయ్యి కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, దిస్ ఈస్ రిగార్డింగ్ ది మౌత్ అన్నమాట. సో, మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. మౌత్ నుంచి ఇప్పుడు బాల్‌లా చేసి దాన్ని మింగేశారు. మింగినప్పుడు అదెక్కడికెళ్తుంది? ఈసోఫేగస్ అంటే సింపుల్‌గా చెప్తాను. ఇందాక మనం వీడియోలో చూసాం కదా! ఒక పైప్ లాగా ఉంది. దాన్నే ఫుడ్ పైప్ ఆర్ ఈసోఫేగస్ అంటాం. సో, మనం మింగేసిన బోలస్ బోలస్ అనేది ఆ సాఫ్ట్ బాల్ అనేది ఈసోఫేగస్‌లో వెళ్తుంది. ఈసోఫేగస్‌లో ఒక వేవ్ లైక్ మూవ్‌మెంట్ ఉంటుంది స్టూడెంట్స్. దాన్ని పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్. ఇలా వేవ్ లైక్ మూవ్‌మెంట్ జరుగుతది. ఇది మనకు తెలీదు. ఇన్వాలంటరీ మూవ్‌మెంట్ అన్నమాట. మనకు తెలీదు. కానీ రివర్స్ పెరిస్టాల్సిస్ జరిగినప్పుడు తెలుస్తుంది. అంటే మీకు వామిటింగ్ జరిగినప్పుడు లోపల నుంచి ఇలా బయటకొస్తున్నట్టు ఫీలింగ్ వస్తది. అది రివర్స్ పెరిస్టాల్సిస్. ఫుడ్ ఇలా చేసి బాడీ బయటకి పంపించేస్తది. ఓకే. వామిటింగ్ అప్పుడు జరుగుతది. అది రివర్స్ పెరిస్టాల్సిస్. బట్ జనరల్‌గా పెరిస్టాల్సిస్ అనేది ఇలా డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఫుడ్‌ని తీసుకొస్తదనమాట. ఓకే. ఈ పెరిస్టాల్సిస్ అనేది ఫుడ్ పైప్ చేస్తుంది. ఫుడ్ పైప్‌ని ఈసోఫేగస్ అంటాం. ఇదొక థిన్ ట్యూబ్. మహా అయితే ఒక 23 సెంటీమీటర్స్ అలా ఉంటది. మౌత్‌ని, స్టమక్‌ని కనెక్ట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ఏ డైజెషన్ జరగదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆస్ట్రోనాట్స్ గాని, మీరు శీర్షాసనం చేసిన, రివర్స్‌లో హ్యాంగ్ అయిన, ఎలా తిన్నా ఫుడ్ అనేది స్టమక్‌లోకే వెళ్తది. ఎందుకంటే ఇది గ్రావిటీ బేస్డ్ మీద కాదు. అంటే ఇది కూడా ఒక పైప్‌లో మీరు ఫుడ్ ఏస్తే గ్రావిటీ వల్ల అది కింద పడిపోయింది అన్నది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ ఫుడ్ అనేది కేవలం వేవ్ లైక్ మూవ్‌మెంట్ ద్వారానే లోపలికి వెళ్తుంది. ఇంకే అదర్ గ్రావిటీ వల్ల కూడా ఫుడ్ లోపలికెళ్ళదు. అందుకే మీకు అప్పుడప్పుడు ఇరుక్కుపోయిందని చెప్పేసి వాటర్ తాగుతారు. గొంతులో ఉండిపోయింది అని చెప్పి. వాటర్ తాగిన తర్వాత అది పుష్ చేస్తది. పుష్ చేసినప్పుడు మళ్ళీ వేవ్ మూవ్‌మెంట్ జరిగి మీ ఫుడ్ లోపలికెళ్తది. ఓకే. సో, ఇది ఈసోఫేగస్ పని. ఓకే. ఇట్ విల్ మూవ్ ద ఫుడ్ ఇంటు ది స్టమక్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ లివర్ కోసం మాట్లాడుకుందాం. లివర్ అనేది ఫస్ట్ హెల్పర్ ఆర్గన్. ఈ డైజెస్టివ్ సిస్టమ్‌లో మనం ఎక్కడా కూడా లివర్‌ని చూడము. కానీ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తదంటే లివర్ బైల్ జ్యూస్‌ని ఫార్మ్ చేస్తది. ఈ బైల్ జ్యూస్‌ని ఫార్మ్ చేసిన తర్వాత ఫార్మ్ అయిన బైల్ జ్యూస్ అనేది ఇక్కడ ఒక చిన్న పౌచ్ ఉంటది. దాన్నే గాల్ బ్లాడర్ అంటాం. ఓకే. ఈ గాల్ బ్లాడర్‌లో ఆ బైల్ జ్యూస్ అనేది స్టోర్ అవుతది. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ గాల్ బ్లాడర్ నుంచి బైల్ జ్యూస్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్‌లోకొచ్చి డైజెషన్ చేస్తది. ఏం చేస్తది మేడం అంటే ఫ్యాట్స్‌ని ఎమల్సిఫై చేస్తది. ఓకే. ఫ్యాట్స్ అన్నిటిని కూడా ఎమల్సిఫై చేస్తది. ఎమల్సిఫై అంటే ఏమీ లేదు. మీరు ఆయిల్ ఉంది కదా! ఆయిల్‌ని తీసుకొని ఆ ఆయిల్‌ని ఎలా బ్రేక్ చేయాలి మీకు అర్థం అవ్వదు. ఓకే. ఆహ్, అదే ఆయిల్‌లో వాటర్ వేసి బాగా షేక్ చేసేయండి. షేక్ చేసి ఓపెన్ చేసి చూడండి. చిన్ని డ్రాప్లెట్స్‌గా బ్రేక్ అయిపోతది ఆయిల్.
కదా, ఫ్లోట్ అవుతుంది, చిన్న ఆయిల్ డ్రాప్లెట్స్ గా ఫ్లోట్ అవుతుంది. దాన్నే ఎమల్సిఫికేషన్ అంటారు. సో ఈ బైల్ జ్యూస్ అనేది మనం తిన్న ఫ్యాట్ అంతటిని కూడా ఇలా ఎమల్సిఫై చేస్తుంది, చిన్న చిన్న పార్ట్స్ గా ఫామ్ చేస్తుంది. అలా చేయడం వల్ల ప్రతి డ్రాప్లెట్ ఇప్పుడు డైజెషన్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ లో. ఓకే. ఆ ఆ ఎమల్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది బైల్ జ్యూస్ చేస్తుంది. సో బైల్ జ్యూస్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై అని అడిగితే లివర్, బైల్ జ్యూస్ ఇస్ స్టోర్డ్ ఇన్ అని అడిగితే గాల్ బ్లాడర్. ఓకే. నెక్స్ట్. సో ఏది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా డైజెస్ట్ అవుతుంది నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఆర్గన్స్ యొక్క ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఓకే. స్టమక్. ఇప్పుడు స్టమక్ లోకి ఫుడ్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత స్టమక్, మేడం ఇక్కడ లివర్ చెప్పేశారు, మరి గాల్ బ్లాడర్ నుంచి ఎక్కడ వస్తుందండి? అప్పుడే రాదు, ఇంకా గాల్ బ్లాడర్ లోనే బైల్ జ్యూస్ ఉంది, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టమక్ లోకి వద్దాం. స్టమక్ అనేది మిక్సీ లాగా చర్నింగ్ అనేది జరుగుతుంది. చర్నింగ్ అంటే మన మిక్సీలో ఎలా అయితే మిక్సీ కొడుతుందో అలాగే స్టమక్ లో కూడా చర్నింగ్ అనే ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఫుల్ గా చర్నింగ్ అనేది జరుగుతుంది, మనకి తెలియదు అంతే, ఇన్వాలంటరీ కాబట్టి. స్టమక్ ఒక మస్కులర్ బ్యాగ్ లాగా, దానికి కొంచెం ఎలాస్టిసిటీ ఉంటుంది. ఫుడ్ ఎంత ఎక్కువ ఎక్కిపోతే అంత కొంచెం అది ఎక్స్పాండ్ అయ్యే ప్రాపర్టీ ఉంటుంది స్టమక్ కి. ఓకే. దాంట్లో ఏంటంటే మనకి లైనింగ్ ఉంటది కదా, ఆ లైనింగ్ నుంచి యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఆ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల రెండు యూజెస్ ఉంటాయి. ఒకటి, మనం తినే ఫుడ్ లో ఉన్న జర్మ్స్ అన్నిటిని అది కిల్ చేసేస్తుంది. సెకండ్ థింగ్, ప్రోటీన్ డైజెషన్. ఓకే. ఇది కాకుండా మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ కూడా బాడీ స్టమక్ లో రిలీజ్ అవుతుంది. ఓకే. హెచ్సిఎల్ ప్లస్ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఇక్కడ స్టమక్ లోనే అంత డైజెషన్ అవుతుందని చాలా మంది భ్రమపడతారు. లేదు, స్టమక్ లో ఓన్లీ ప్రోటీన్ డైజెషన్ మాత్రమే అవుతుంది. ఓకే. ఓన్లీ ప్రోటీన్ డైజెషన్ మాత్రమే అవుతుంది, అది కూడా కంప్లీట్ అవ్వదు, జస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ప్రోటీన్స్ అనేవి పెప్టోన్స్ పెప్టైడ్స్ గా బ్రేక్ అవుతాయి అంతే స్టమక్ లో. మీరు మిల్క్ తాగారనుకోండి, మిల్క్ అంతా కూడా కర్డ్లింగ్ అంటే బ్రేకింగ్ లాగా, పాలు ఇరిగిపోతే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది స్టమక్ లో. అందుకే మీరు పాలు తాగిన తర్వాత ఎప్పుడైనా వామిటింగ్ అయితే పాలు పాల్లో రావు, విరిగిపోయిన పాల్లాగా వస్తాయి. ఎందుకంటే అది స్టమక్ వరకు వెళ్ళినట్టు, స్టమక్ లో డైజెషన్ ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫుడ్ అనేది యాసిడ్ తో మిక్స్ అయిపోతుంది, బాగా చర్నింగ్ అయిపోయి ఇప్పుడు జ్యూసీ కైండ్ ఆఫ్ పేస్ట్ గా మారిపోతుంది. ఆ జ్యూసీ కైండ్ ఆఫ్ పేస్ట్ ని మనం ఖైమ్ అంటాం. ఓకే. మిక్సీ కొట్టేసిన తర్వాత ఏమవుతుంది, ప్యూరీ ఫామ్ అయినట్టు అయిపోతుంది కదా, సో అదే ఖైమ్ అన్నమాట. సో ఆ ఖైమ్ అనేది ఫామ్ అయ్యి స్టమక్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ కాదు, స్టమక్ ఇక్కడ వెనకాతల నుంచి ఇలా ఉంది. ఈ పార్ట్ ఇలా వచ్చి ఇలా వచ్చింది చూడండి. సో ఇక్కడ వరకే స్టమక్, ఇక్కడ వరకే స్టమక్, ఇది స్టమక్ కాదు. మరి ఇదేంటి అంటే ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో ఫస్ట్ పార్ట్. ద స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ ఏంటి, డుయోడినం. డియోడినం. ఈ కాయిల్డ్ పార్ట్ అంతా కూడా జెజునం. అండ్ లాస్ట్ లో ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అయిన పార్ట్ ఏంటి, దీన్ని వచ్చేసి మనం ఇలియం అంటాం. సో స్మాల్ ఇంటెస్టైన్ లో త్రీ పార్ట్స్ ఉంటాయి, డియోడినం, జెజునం, ఇలియం, త్రీ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో స్టమక్ నుంచి ఆ ఖైమ్ అనేది ఫస్ట్ డియోడినం లోకి వెళ్తుంది. ఓకే. సో ఈ డియోడినం అనేది చాలా 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 ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ డియోడినం ఎందుకు అంత ఇంపార్టెంటో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ డైజెషన్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. డియోడినం పక్కన పెడితే ఇక్కడ ఇంకొక హెల్పర్ గ్లాండ్ వచ్చింది, అది ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఏం రిలీజ్ చేస్తుంది, ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లోనే ఉండేదే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సులిన్. ఓకే. ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ తో పాటు ఇంకా అదర్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఇంకా అదర్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏంటంటే ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్ ఇలా ఉంటాయి. అవి ఏం చేస్తా అంటే ఫ్యాట్స్ ని ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ గా బ్రేక్ చేస్తుంది. ప్రోటీన్ డైజెషన్ కూడా చేస్తుంది, కార్బోహైడ్రేట్ డైజెషన్ కూడా చేస్తుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉంటాయి ఇవన్నీ. ఓకే. ఆ ఇక్కడ చూడండి కేర్ఫుల్ గా, ఈ వెనకాల స్ట్రక్చర్ చెప్తాను. లివర్ నుంచి ఇలా గాల్ బ్లాడర్ లోకి వచ్చి ఇక్కడ ఈ
ఈ డక్ట్ ప్యాంక్రియాస్ నుంచి ఇక్కడ వేస్తాను చూడండి. ఓకే, ఇది గాల్ బ్లాడర్. ఓకే, ఇక్కడ లివర్ ఉందనుకోండి, ఇలా ఉండదు, అలా అనుకోండి. సో గాల్ బ్లాడర్ కదా, ఇక్కడ ఇది ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ డక్ట్ వచ్చింది. ఈ రెండు జాయిన్ అవుతాయి. బైల్ జ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత ఆ కైమ్ ఏదైతే, ఐ మీన్ సారీ, ఆ బైల్ జ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ మిక్స్చర్ ఏదైతే ఉందో అది ఇట్ విల్ బి సెంట్ టు డియోడినం. సో స్టమక్ ఇక్కడ నుంచి ఇలా ఇలా టర్న్ తిరిగేదే కదా డియోడినం. ఈ డియోడినం లోకి వచ్చి పడుతుంది అనమాట. బైల్ జ్యూస్ ప్లస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇట్ విల్ ఎంటర్ ది డియోడినం హియర్. ఈ బైల్ జ్యూస్ ప్లస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ తో పాటు ఇంటెస్టైనల్ జ్యూస్ ఉంటుంది ఇంకొకటి. ఓకే, సక్కస్ సెంట్రికస్ ఇంటెస్టైనల్ జ్యూస్ అనేది ఉంటుంది. ఆ ఇంటెస్టైనల్ జ్యూస్ ఇవన్నీ కలిపి మన ఫుడ్ ని డైజెస్ట్ చేస్తాయి. అసలైన డైజెషన్ స్మాల్ ఇంటెస్టైన్ లోనే జరుగుతుంది అనమాట. ఓకే, అక్కడ ఏమవుతుందో చూద్దాం. సో గాల్ బ్లాడర్ ఆల్రెడీ చెప్పాను, బైల్ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది కామన్ డక్ట్ అన్నమాట. ఇందులోకి బైల్ జ్యూస్ వస్తుంది, అక్కడ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది. ఆ రెండు కూడా స్మాల్ ఇంటెస్టైన్ లోకి పడతాయి. సో స్మాల్ ఇంటెస్టైన్ లోనే అసలు సిసలైన డైజెషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రోటీన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రోటీన్స్ అంత డైజెషన్ కంప్లీట్ అయ్యి దే విల్ బి డివైడెడ్ ఇంటూ, ఐ మీన్ బ్రోకెన్ ఇంటూ అమైనో యాసిడ్స్. ఇది ఫైనల్ స్టెప్ ఆఫ్ డైజెషన్. ఫ్యాట్స్ అన్నీ కూడా లైపేజ్ ఎంజైమ్ ద్వారా, ఇక్కడ ప్రోటీయేజ్ ఎంజైమ్స్, ఇంకా అదర్ ఎంజైమ్స్ ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఫ్యాట్స్ ని లైపేజ్ ఎంజైమ్స్ అంటే లిపిడ్స్ నేమ్ చేస్తాయి. లైపేజ్ ఎంజైమ్ ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్ గా మార్చేస్తాయి. ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్. అండ్ కార్బోహైడ్రేట్ డైజెషన్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుక్ సుక్రోజ్ ని సుక్రేజ్ ఎంజైమ్ బ్రేక్ చేస్తుంది. ఫ్రక్టోజ్ షుగర్ అంటే ఫ్రక్టేజ్ ఎంజైమ్ బ్రేక్ చేస్తుంది. ఓకే, అలా అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ డైజెస్ట్ చేసి ఫైనల్లీ గ్లూకోజ్ గా మారుస్తాయి. ఓకే, సో స్మాల్ ఇంటెస్టైన్ లోనే డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది జస్ట్ మనకి బయట కనిపించే పార్ట్ మాత్రమే. ఈ ఇది మనం ఓపెన్ చేసి చూసాం అనుకోండి, ఈ స్మాల్ ఇంటెస్టైన్ అంతా కూడా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు బ్లడ్ వెజల్స్. ఇలా కనెక్ట్ అయి ఉంటది. ఇదే మిసెంట్రీ అంటాం. మిసెంట్రీ. ఓకే, ఈ మిసెంట్రీలోకి ఈ డైజెస్టెడ్ ఫుడ్ అంతా వెళ్తుంది అనమాట. మేడం స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ అయిపోయింది. డైజెషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బ్లడ్ లోకి ఎలా వెళ్తుంది మేడం? మీరేమో కెనాల్ కి ఎక్కడ ఓపెనింగ్ లేదన్నారు, అంత క్లోజ్డ్ అన్నారు. మరి బ్లడ్ లోకి ఫుడ్ ఎలా, న్యూట్రియన్స్ అనేవి ఎలా వెళ్తాయి అంటే అక్కడే ట్విస్ట్ ఉంటుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ మీరు కట్ చేసి ఓపెన్ చేస్తే, మీకు టర్కీ టవల్ తెలుసు కదా, మైక్రోఫైబర్ క్లాత్లు టర్కీ టవల్స్ లో మీరు చిన్న చిన్న ఫింగర్ షేప్డ్ స్ట్రక్చర్స్ చూస్తారు కదా, అలానే ఉంటది లోపల కూడా. స్మాల్ ఇంటెస్టైన్ లోపల మీకు టైం దొరికితే గూగుల్ చేసి చూడండి. స్మాల్ ఇంటెస్టైన్ లోపల ఇలా ఫింగర్ షేప్డ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. వీటినే విల్లై అంటాం. ఒక్కొక్క విల్లైలోని బ్లడ్ సర్క్యులేషన్, చిన్న చిన్న క్యాపిలరీస్ ఉంటాయి, బ్లడ్ స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇక్కడ అబ్జార్బ్ చేసినవన్నీ కూడా ఇవి కార్బోహైడ్రేట్స్. ఓకే, ఇవి ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ అనుకుందాం. ఇవి వచ్చేసి అమైనో యాసిడ్స్ అనుకుందాం. ఓకే, ఇవి వచ్చేసి ప్రోటీయేజెస్ పెప్టోన్స్ అనుకుందాం. ఓకే, సారీ, అమైనో యాసిడ్స్ అనుకుందాం. ఇలా అన్ని కలిపి ఆ బ్లడ్ వెజల్స్ లోకి వెళ్ళి, ఆ బ్లడ్ వెజల్స్ నుంచి మిసెంట్రీలోకి వెళ్ళి, మిసెంట్రీ నుంచి పెద్ద బ్లడ్ వెజల్స్ లోకి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతాయి. సో విల్లై అనేవి స్మాల్ ఇంటెస్టైన్ యొక్క సర్ఫేస్ ఏరియాని పెంచుతాయి అబ్జార్ప్షన్ కి. అంటే మ్మ్, ఎలా చెప్తాము, ఇప్పుడు ఈ చిన్న ఏరియా ఉంది, ఈ చిన్న ఏరియాలోకి వీటిలోకి మాత్రమే న్యూట్రియన్స్ వెళ్ళాయి. అదే ఈ చిన్న ఏరియాని ఇలా 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 నంబర్ ఆఫ్ ఫింగర్స్ లైక్ స్ట్రక్చర్స్ పెట్టి ప్రతి ఒక్క దాంట్లో నేను బ్లడ్ వెజల్స్ పెడితే మీకు ఎంత అబ్జార్బ్ అవ్వడానికి ప్లేస్ ఉంది? చాలా ఎక్కువ ఉంది.
ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఇండివిజువల్ హౌస్ బదులు నేను ఒక పెద్ద స్కై స్క్రేపర్ కట్టి అందులో 50 ఫ్లాట్లు కట్టేశాను. ఓకే. సో అదే ఏరియాలో మనం ఏం చేస్తున్నాం, మనం అబ్జార్ప్షన్ జరగడానికి, సర్ఫేస్ ఏరియాని పెంచడానికి ఇంకా చిన్న చిన్న ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ చేసాం. దేవుడు క్రియేషన్ చూసారా ఎంత బాగుంటుందో. ఇట్స్ లైక్ అన్ అమేజింగ్ క్రియేషన్. హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అమేజింగ్ క్రియేషన్ అన్నమాట. ఓకే. సో ఇలా విల్లై ఉంటాయి. విల్లై ద్వారా మనకి అనే న్యూట్రియన్స్ అబ్జార్బ్ అయిపోతాయి. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి? ద అన్నెసెసరీ ఫుడ్. ఆ అన్నెసెసరీ వేస్ట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. ఆమ్, దీన్నే కోలాన్ అని కూడా అంటాం. COLON, కోలాన్. ఓకే. ఈ కోలాన్ పెద్ద నేమ్స్ ఏమి ఉండవు. పైకి వెళ్తే అసెండింగ్ కోలాన్. ఓకే. ఇది అసెండింగ్ కోలాన్, ఇది ట్రాన్స్వర్స్ కోలాన్, ఇది డిసెండింగ్ కోలాన్. పైకి ఎక్కుతుంది కాబట్టి అసెండింగ్, అడ్డంగా ఉంది కాబట్టి ట్రాన్స్వర్స్, కిందకి దిగుతుంది కాబట్టి డిసెండింగ్ కోలాన్. ఓకే. నెక్స్ట్ కోలాన్ నుంచి ఇక్కడ మనకి డైరెక్ట్ గా రెక్టమ్ వస్తుంది. రెక్టమ్ నుంచి ఫైనల్లీ యానస్. ఈ యానస్ ద్వారా మీకు తెలిసిందే పాటీ అనేది జరిగినప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా అలా బయటకి వెళ్ళిపోతుంది. మరి లార్జ్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది అంటే వాటర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? మీరు వాటర్ సరిగ్గా తాగని టైంలో ఫుడ్ పాటీ అనేది చాలా కష్టమే జరుగుతుంది. ఎందుకంటే చాలా రాక్ లాగా అయిపోతుంది వేస్ట్ అంతా. ఎందుకంటే ఉన్న వాటర్ అంతా మీ లార్జ్ ఇంటెస్టైన్ లో రీఅబ్జార్బ్ అయిపోయింది బాడీలోకి. ఓకే. సో మీరు సరిగ్గా వాటర్ తాగట్లేదు అన్న ఒక సింబల్ అది. అదే మీకు ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ లో వాటర్ రీఅబ్జార్ప్షన్ ఉంటుంది. నువ్వేం తిన్నావురా బాబు, ఉన్న దాంట్లోనే జర్మ్స్ ఉన్నాయి, మొత్తం పంపే బయటకు అని చెప్పి కంప్లీట్ గా మొత్తం మోషన్స్ వచ్చేస్తాయి. వాటర్ అలా మనం తినే కొద్దీ ఏం తిన్నా వెళ్ళిపోతూనే ఉంటుంది డయేరియా టైంలో. ఓకే. సో ఇలా మనం లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షన్ ఇలా ఉంటుంది. రెక్టంలో మొత్తం డైజెషన్ అయిపోయాక అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా రెక్టంలో స్టోర్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఫుడ్ వేస్ట్ అనేది అయిపోతే మనకి పాటీ వెళ్ళాలన్న అర్జ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ ఇట్ విల్ బి సెంట్ అవుట్ ఆఫ్ ద బాడీ. దిస్ ఇస్ యానిమల్ న్యూట్రిషన్, ప్లాంట్ న్యూట్రిషన్. రెస్పిరేషన్ అనేది మనం ఇంకొక వీడియోలో చూద్దాం, పార్ట్ 2 మ్యారథాన్లో చూద్దాం. ఇక్కడ వరకు మీరు అందరూ వినుంటే గనక, నా మాట మీరు వింటున్నట్టయితే గనక కంప్లీటెడ్ ద హోల్ వీడియో మ్యామ్ విత్ ద నోట్స్ అని కామెంట్ చేయండి. ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ టు సీ దట్. పార్ట్ 2 చేయడానికి నాకు అదొక మోటివేషన్ లా ఉంటుంది. అన్ని చాప్టర్స్ని అప్పుడు నేను కంప్లీట్ చేస్తాను. ఓకే. ఆల్ ది బెస్ట్.